నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పీడీసీసీ బ్యాంక్ 50 వసంతాల వేడుకల సందర్భంగా 4 కోట్ల టర్నోవరే లక్ష్యంగా పనిచేద్దాం. పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య పిలుపు. రియల్ ఎస్టేట్ లేఅవుట్ రెగ్యులేషన్ పథకంపై అవగాహన కార్యక్రమం. ప్రభుత్వ నియమ నిబంధనలను స్పష్టీకరించిన ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ. ప్లాస్టిక్ నియంత్రణకై ఒంగోలు కార్పొరేషన్ అధికారుల తనిఖీలు. అక్టోబర్ 2 నాటికి ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్న కమిషనర్ కోడూరి వెంకటేశ్వరరావు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరారు. అమరావతిలోని సచివాలయంలో సీఎంను దామచర్ల కలిశారు. ఒంగోలులో ఎయిర్పోర్టుకు భూసేకరణ చేసి త్వరితగతిన నిధులు మంజూరు చేయాలని కోరారు. నియోజకవర్గ పరిధిలో రోడ్ల నిర్మాణాలకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఒంగోలు డైరీ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని దామచర్ల ముఖ్యమంత్రిని కోరారు. స్పందించిన సీఎం నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. రానున్న 5 నెలల్లో 50వ వసంతం జరుపుకోబోతున్న జిల్లా సహకార బ్యాంక్ టర్నోవర్లో 4,000 కోట్లే లక్ష్యంగా పనిచేద్దామని పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామెపల్లి సీతారామయ్య అన్నారు. జేపంగళూరు మండలం తూర్పు కొప్పెరపాడు సొసైటీ చైర్మన్గా గొల్లపూడి ఆంజనేయులు, డైరెక్టర్లుగా కోమటి ప్రసాదరావు, శృంగారపు శేషయ్యల ప్రమాణ స్వీకారానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిన్న లోపాలు సరిదిద్దుకొని సొసైటీల ద్వారా మెరుగైన సేవలు అందిస్తే బ్రాంచ్లు అభివృద్ధి చెంది మనం అనుకున్న విధంగా 50 వసంతాలకు 4,000 కోట్ల టర్నోవర్తో జిల్లా సహకార బ్యాంక్ రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉంటుందని సీతారామయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సీఈఓతో పాటు రావినూతల సహకార బ్యాంకు మేనేజర్ పఠాన్ రహమాన్, సొసైటీ చైర్మన్లుగా, డైరెక్టర్లుగా వ్యవహరించిన వారు, కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు. అట్లానే బ్యాంకుని కూడా బిజినెస్ 3,500 కోట్ల నుంచి 4,000 కోట్లకు తీసుకెళ్ళటానికి నిర్ణయం తీసుకొని ఉన్నాం. డెఫినెట్గా ఇవన్నీ కూడా కాకపోతే మనం ఒకసారిగా ఒకే స్టెప్గా పోలేం కాబట్టి చిన్నగా చేసుకుంటూ పోవాలని అనుకుంటా ఉన్నాం. అట్లనే బ్యాంకులో కూడా జస్ట్ 10 రోజుల క్రితం స్టార్ట్ చేసాం. మీరందరూ వచ్చి ఉంటారు బ్యాంకుకి, హెడ్ ఆఫీస్కి. ఆ హెడ్ ఆఫీస్లో ఎలా ఉంటుంది, మన బ్యాంక్ ఏదైనా ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, స్టేట్ బ్యాంకులకి, మన యూనియన్ బ్యాంకులకి వీటికి వెళ్తే ఆ బ్యాంకు ఆకారం అవన్నీ ఉంటాయి. లోపల భాగాలను ఎవరైనా డిపాజిట్ చేయాలని భయం ఉండదు. ఇక్కడ మన డీసీసీబీలో వచ్చి డిపాజిట్ చేయమంటే భయం వేస్తుంది. ఆ బ్యాంకులో ఉన్న బీరువాలను చూస్తే అవన్నీ తుప్పు పట్టిపోయి బీరువాలు వంకర టెంకరగా పెట్టుకొని ఆ బీరువాల మధ్యలో కూర్చొని పనిచేస్తూ ఉంటారు. సో పనిచేసే వాళ్ళకు కూడా సైకలాజికల్ డిప్రెషన్స్ వస్తాయి. అట్లా పనిచేస్తూ ఉంటాయి. ఆ బ్యాంక్ చాటును, ఆ బీరువాల చాటును కూర్చొని చేస్తుంటే అది కూడా ఉండకూడదన్న ఉద్దేశంతో 25 సంవత్సరాల నుంచి ఉన్న కాగితాలు మొత్తం కూడా అన్నీ సర్ది మొత్తం తీసుకెళ్ళి టౌన్ బ్రాంచ్లో పెట్టి పైన హాల్లో పెట్టి తాళం వేసి సెక్యూరిటీని పెట్టి కెమెరాలు పెట్టేసాం. 10 సంవత్సరాల నుంచి ఉన్న పేపర్లు మొత్తం కూడా వారం నుంచి బ్యాంకులు మొత్తం స్కాన్ చేయిస్తూ ఉన్నాం. ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ చేయాల్సిందే. ఇది 2 నెలలు 3 నెలలు పడుతుంది, కానీ తప్పదు. చేస్తే మళ్ళీ ఈ పేపర్లన్నీ కూడా దాచిపెట్టి టౌన్ బ్రాంచ్లో పెట్టి లాక్ చేసి పెట్టుకొని ఓన్లీ కంప్యూటరైజేషన్ ఇలా వెళ్ళాలన్న ఆలోచన ఉంది. కాకపోతే 1 నెల 2 నెలలు పట్టొచ్చు. బ్యాంకు బిల్డింగ్ కూడా ఇప్పుడు మీరు ఎలా అడుగుతున్నారు, సొసైటీలు కూడా నిజంగానే పాతయి కాబట్టి అన్నీ డౌన్ అంటే గ్రౌండ్ లెవెల్ తక్కువలో ఉన్నాయి కాబట్టి ప్రతిదీ కూడా లీక్ అవడం ఇవన్నీ ఉన్నాయి. దానికి కూడా మొన్న నాబార్డ్ నుంచి తర్వాత మన ఆప్కాబ్ డైరెక్టర్ రాబూరి శ్రీనివాసరావు గారిని వస్తే మన సలహా అడిగాను ఏం చేయాలి దీనికి అని. ఆయన ఒకటే చెప్పాడు, చేసుకోవచ్చండి, అది ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు బోర్డు మీటింగ్ పెట్టుకొని రిజల్యూషన్ పాస్ చేసి మన బోర్డు మీటింగ్. అనధికారుల లేఅవుట్ల వల్ల చట్టపరమైన సమస్యలు ఏర్పడతాయని ప్రకాశం జిల్లా సంయుక్త కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్స్ ఏజెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు కాపు కళ్యాణ మండపంలో నిర్వహించిన లేఅవుట్ రెగ్యులేషన్ పథకం అవగాహన కార్యక్రమంలో జేసీ పలు అంశాలను కూలంకషంగా వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ పథకాన్ని రియల్ ఎస్టేట్ ఏజెంట్లందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలో సిఆర్డీఏ తర్వాత 2వ అతిపెద్ద విస్తీర్ణం కలిగింది ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని తెలిపారు. ప్రకాశం జిల్లాలో 38 మండలాలతో పాటు బాపట్ల జిల్లాలో 13 మండలాలు కలిపి మొత్తం 51 మండలాలు వడా పరిధిలోకి వస్తాయని పేర్కొన్నారు. అధికారికంగా వేసిన వెంచర్ల వల్ల అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పడతాయన్నారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న
ప్రకాశం జిల్లాలో ప్రజలందరికీ నమ్మకం కలిగేలా ప్రభుత్వం అనుమతులతో కూడిన లేఅవుట్లు వేయాలని కమిషనర్ వెంకటేశ్వరరావు కోరారు. ఈ కార్యక్రమంలో వడా చైర్మన్ షేక్ రియాజ్, మేయర్ గంగాడ సుజాత, అసోసియేషన్ అధ్యక్షులు వినకోట సురేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రథమ పౌర్ణాలు శ్రీమతి మేయర్ గారు, శ్రీమతి గంగాడ, తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్గా లేకపోతే ఇప్పుడు మన ప్రకాశం జిల్లాకి సుపరిచితులు వారి ఆధ్వర్యంలో క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాల క్రితమే మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అని, ఒక అంతర్గత రోడ్లు అనేది, తర్వాత ఒక టాయిలెట్ సిస్టమ్ అనేది, ఒక బిల్డింగ్ వ్యవస్థ అనేది క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాల ముందు నుంచే ఉంది. సో ఆ దీంతో మనము అట్లా ఇప్పుడు చూస్తే 2011 జనాభా లెక్కలు, తర్వాత ఇప్పుడు 2025 ఇప్పుడు జనాభా లెక్కలు రేపు ఏప్రిల్లో మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఈ లెక్కల ప్రకారము దాదాపు 70% మంది జనాభా పట్టణాల్లో నివసిస్తున్నారు. ఈ దాదాపు 60-70% మందికి వస్తారని నేను అనుకుంటున్నాను. మొన్నటి వరకు అయితే 2011 జనాభా లెక్కలు అయితే ఒక 38% వరకు మనకి అనిపించింది. అది ఇంకా పెరుగుతుందని నేను అనుకుంటున్నాను. అందరూ కూడా పట్టణాల్లో నివసించడానికి మొగ్గు చూపుతున్నారు. అది మనకి జగమెరిగిన సత్యం. సో ఈ పట్టణాలు అనేవి కాలక్రమేణా విస్తరిస్తున్నాయి. ఈ విస్తరణ అనేది ఎంతలా వెళ్తుంది అనేది అంటే మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఎవరైనా హైదరాబాద్, ఈ మధ్య నేను రీసెంట్గా వెళ్ళాను, మీరు ఎవరైనా వెళ్తే హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అని ఒక ప్రాంతం ఉంది. అక్కడ కానీ మీరు కాసేపు అక్కడ ఆగి నిలబడి చూస్తే మీరు హైదరాబాద్లో ఉన్నారా, సింగపూర్లో ఉన్నారా అన్నట్టు అనిపిస్తుంది. సో అంటే అంతలా విస్తరించి ఈ స్కీము ఎలా ఉంది, ఏంటి, దీనివల్ల ప్రయోజనాలు అనేది కూడా చాలా క్లుప్తంగా మనందరికి కూడా వివరించారు. ఎందుకంటే ఎవరు చెప్పినా కూడా ఇవే మాటలు కాబట్టి, ముఖ్యంగా పంచాయతీ లేఅవుట్లు ఆల్రెడీ తెలంగాణలో ఎప్పుడో బ్యాన్ చేశారు. రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అందరూ కూడా రియల్ ఎస్టేట్ ఎవరైతే పెట్టుబడిదారులు ఉంటారో అది ఇంకా మనకి ఏపీలో కూడా పంచాయతీ లేఅవుట్లు కనుక మీరు తీసేస్తే, ఎందుకంటే పంచాయతీ లేఅవుట్లకి ఎక్కడ కూడా లోన్ సౌకర్యం ఉండదు. మనం కొనాలన్నా లేదు బ్యాంకులో మనం ఆ ప్లాట్ పెట్టి తనఖాకి డబ్బులు లోన్ రూపంలో తీసుకోవాలన్నా కూడా మనకి అది అందుబాటులో ఉండదు, లోన్స్ రావు, ఆస్తి విలువలు కూడా పెరగవు. కాబట్టి ఏదైతే రెగ్యులేషన్ అయినటువంటి ప్లాట్ ఉంటాయో ఇది మంచి అవకాశం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక మంచి అవకాశాన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల్ని చైతన్యవంతులు చేసి ఎక్కడైతే రెగ్యులేషన్ లేని ప్లాట్ అన్ని కూడా అవకాశం ఇచ్చినటువంటి ఇక 45 రోజుల్లో అన్ని కూడా చేయించుకోగలిగితే మనందరికీ కూడా ఇది ఒక మంచి పరిణామం. దీని నుంచి వచ్చే ఆదాయం కూడా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుంది. ఏ విధంగా క్రమబద్ధీకరణ చేసుకోవాలి, దానివల్ల క్రమబద్ధీకరణ చేసుకుంటే ఏ విధమైన ఉపయోగాలు ఉంటాయి, చేసుకోకపోతే ఏ విధమైన నష్టాలు ఉంటాయి అనేటువంటి దాని మీద పూర్తి స్థాయిలో అవగాహన చేసి ప్రజలకు చేసుకున్నందువల్ల మౌలిక సదుపాయాలు ఏ విధంగా కల్పించవచ్చు ప్రభుత్వము, దానివల్ల ఏ విధమైన ఉపయోగాలు ఉంటాయి. ఇప్పుడు రెగ్యులరైజేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళకు ఉండేటువంటి ఆర్థిక ఇబ్బందుల వల్ల, లేదంటే ఒక బ్యాంకు లోన్కి వెళ్ళాలన్నా లోన్ ఏ విధంగా వస్తుంది, లేదంటే అక్కడ ఉండేటువంటి రోడ్లు వేయడానికి కానివ్వండి, మంచినీటి సదుపాయాలు కల్పించడానికి కానివ్వండి, ఎలక్ట్రిసిటీ వేయడానికి కానివ్వండి, ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వస్తుంది రెగ్యులరైజేషన్ వల్ల అనేటువంటి అనేక విధంగా వాటి మీద వీళ్ళు నివృత్తి చేయడం జరిగింది. మహిళలను కించపరుస్తూ జనసేన కార్యకర్త మాట్లాడారంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న కథనాలపై ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గోడా చైర్మన్ షేక్ రియాజ్ స్పందించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం విచారణ చేపట్టి అతనిపై చర్యలు తీసుకుంటామని రియాజ్ తెలిపారు. అప్పటి వరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచడం జరుగుతుందని పేర్కొన్నారు. నిన్న రాత్రి నుంచి జనసేన పార్టీ కార్యకర్త మీద కొన్ని వ్యక్తిగత వీడియోలు సర్క్యుల్ అవుతున్నాయి. ఆ వీడియోలో మాట్లాడినటువంటి భాష ఎవరు సమర్థించేది కాదు. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు
దీని మీద విచారణ జరిపి తగు నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది. విచారణ జరిగేదాకా ఎవరైతే ఈ వీడియోలో అసభ్యంగా మాట్లాడారో వారిని పార్టీని కార్యక్రమాలకు కొన్ని రోజులు దూరంగా ఉండాలని చెప్పి ఆదేశించడమైంది. ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టేందుకు ఒంగోలు నగరపాలక సంస్థ ఉక్కుపాదం మోపింది. అక్టోబర్ 2వ తేదీ నాటికి ప్లాస్టిక్ రహిత నగరంగా ఒంగోలును తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్లాస్టిక్ నియంత్రణ చర్యలను చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన నగరపాలక సంస్థ ప్లాస్టిక్ విక్రయిస్తున్న దుకాణాలు, హోటల్స్పై దాడులు చేసి ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని నగరపాలక సంస్థ కార్యాలయంలో వాహనంతో తొక్కించారు. పర్యావరణానికి ముప్పుగా మారిన ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టేందుకు ప్రజలందరూ సహకరించాలని కమిషనర్ వెంకటేశ్వరరావు కోరారు. ప్లాస్టిక్ అమ్ముతున్న దుకాణాలకు ఇప్పటికే పలు హెచ్చరికలు జారీ చేశామని, మరోసారి అమ్మకాలు చేపడితే దుకాణాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. అనేక అనర్థాలకు దారితీస్తున్న ప్లాస్టిక్ను నివారించేందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని మేయర్ గంగాడ సుజాత పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వైష్ణవి, శానిటేషన్ సూపర్వైజర్ నోకతోటి పిచ్చయ్య, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. स्टिल दी रहा సార్ పోస్ట్ ఒకసారి ఇటు చూడండి సార్. ప్లాస్టిక్ ఫ్రీ అంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేటువంటిది ఎక్కడ కూడా ఏ నగరంలో కానీ ఏ పట్టణంలో కానీ ఎక్కడ కూడా మన ఆంధ్రప్రదేశ్లో లేకుండా నిషేధించాలనేటువంటి లక్ష్యంతో ప్రభుత్వం మనకు ఈ నిషేధం విధించింది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పైన. అందుకని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉన్నటువంటి కవర్లు కావచ్చు, ప్లాస్టిక్ కప్పులు కావచ్చు, ప్లాస్టిక్ గ్లాసులు కావచ్చు, ఇవన్నీ కూడా మన నగరంలో ఉన్నటువంటి ప్రతి వ్యాపారస్తులకు రిక్వెస్ట్ చేస్తున్నాము, హౌస్ హోల్డ్ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాము, ఫంక్షన్ హాల్ వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఇది చాలా పర్యావరణానికి చాలా ప్రమాదకరము. ఈ ప్లాస్టిక్ కవర్లలో వేసినటువంటి ఆహారం తీసుకొని ఆవులు అవి తినటం వల్ల దాదాపు 30-40 కేజీల ప్లాస్టిక్ కడుపులో ఉండేవి చనిపోతున్నాయి. ఒక పక్కన కాలువలు బ్లాక్ అయ్యి వర్షాకాలంలో సమస్యలు వస్తున్నాయి. అలాగే పర్యావరణంలో భూమిలో ఇంకిపోకుండా భూ కాలుష్యము, వాయు కాలుష్యము, జల కాలుష్యానికి కారణమవుతున్నాయి. ఒంగోలు నగర కార్పొరేషన్ కూడా త్వరలో మనం కూడా ప్లాస్టిక్ రహిత నగరంగా ప్రకటించుకోవాలని చెప్పేసి అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో మన ప్రభుత్వ నిబంధనలు అందరూ పాటించాల్సిందిగా మనకున్నటువంటి స్థానిక శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొని వారు కూడా మనకు సూచనలు తెలియజేశారు. అందుకని గౌరవ మేయర్ గారు కూడా ఎప్పుడు ఏ మీటింగ్లో ఉన్నా కూడా మనకు ప్లాస్టిక్ పైన మాట్లాడుతున్నారు. సో అందరూ కూడా సహకరించి ప్రభుత్వ నిబంధనలను ఏవైతే పాటించాల్సిందిగా మీకు అందరూ రిక్వెస్ట్ చేస్తాను. నేను సుమారుగా 4 సంవత్సరాల నుంచి, అంటే నేను మేయర్ అయినప్పటి నుంచి కూడా ఈ ప్లాస్టిక్ వలన ఉండేటువంటి అనర్థాలని నేను ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాను. కానీ మనల్లో ఏ రకమైన మార్పు రావడం లేనందుకు నేను నిజంగా చాలా బాధపడుతున్నానండి. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ అయితే చాలా ఇనిషియేటివ్గా, మన స్టేట్ గవర్నమెంట్ అయితే చాలా ఇనిషియేటివ్గా రేపు అక్టోబర్ 2 నాటికి కంప్లీట్గా బ్యాన్ చేయాలి, ఎక్కడ కూడా ప్లాస్టిక్ కనబడకూడదు అని చెప్పేసి మనకి మరి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది, చట్టాలు చేయడం జరిగింది. అయితే మేము చట్టాలు చేసినా, మేము అందరికీ చెప్పినా ఇది మనం చేయలేము. ప్రజల్లో రావాలి అవేర్నెస్. దీనివల్ల ఇన్ని నష్టాలు ఉంటున్నాయి, మనకే కాదండి, మన భావి తరాలకు, అలాగనే జంతువులు, పశుపక్షాదులకు, అలాగనే జీవరాశులకు అందరికీ కూడా ఈ ప్లాస్టిక్ వలన అనర్థాలు ఉన్నాయి. వాళ్ళు శానిటేషన్ వాళ్ళంతా కూడా ఇలాగా వాడుతున్న ప్లాస్టిక్ని తీసుకొచ్చి ఇక్కడ వేయడం జరిగిందండి మా ఆఫీస్లో. మేము దాన్ని క్రష్ చేయడం జరిగింది. అంటే ఎందుకంటే ఇది వాడొద్దు అని చెప్పడానికి మీకు అందరికీ తెలియజేయడం అనేది మా యొక్క ఇంటెన్షను. దీనివల్ల మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఎక్కడి నుంచి అయినా సరే అంచెలంచెలుగా నన్ను అట్లీస్ట్ ఈ ప్లాస్టిక్ని మేము ప్రతిరోజు కూడా శానిటేషన్ సిబ్బంది
ప్రతి షాపుల్లోనూ కూడా టీముల వారీగా వెళ్తూ ఎక్కడైతే కూడా ప్లాస్టిక్ ఉంటుందో వాళ్ళందరి దగ్గర తీసుకొచ్చి వాళ్ళకి ఫైన్ కూడా వేయడం జరుగుతుందండి. అంతేకాకుండా ఇంకా కొంతకాలం కనుక ఇలాగే కనుక మీరు దాన్ని యూజ్ చేయడం కనుక ఆపకపోతే షాపులను కూడా మేము సీజ్ చేయడం కూడా జరుగుతుందని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము. గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం 2వ విడత నిధులు విడుదల చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి ఎం వెంకటేశ్వరరావు తెలిపారు. జిల్లాలోని పంచాయతీలకు మొదటి విడతలో 40.8 కోట్లు రాగా 2వ విడతలో 41.98 కోట్ల రూపాయలు విడుదలయ్యాయన్నారు. ఈ నిధులను నాన్ ట్రేడ్ విధానంలో రోడ్లు, సైడ్ కాలువల నిర్మాణం, విద్యుత్ దీపాల కొనుగోలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు చేపట్టవలసిన చర్యలకు వినియోగించాలన్నారు. మిగిలిన 50% నిధులను టైడ్ విధానంలో పారిశుధ్యం, తాగునీరు సరఫరా వంటి కార్యక్రమాలకు వినియోగించాలని తెలిపారు. గ్రామాలలో ఇంటింటి నుండి చెత్త సేకరణ చేపట్టడం జరుగుతుందని, దీన్ని సక్రమంగా జరిగేలా ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలు పర్యవేక్షించాలన్నారు. ప్రజల్లో చైతన్యం కలిగించి తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి ఇచ్చేలా చేసి చెత్త సంపద కేంద్రాల ద్వారా ఎరువులు తయారు చేసి అమ్మి పంచాయతీకి ఆదాయం సమకూరే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పంచాయతీ సర్పంచులు, కార్యదర్శులు నిబంధనల మేరకు 15వ ఆర్థిక సంఘం నిధులు దుర్వినియోగం కాకుండా సక్రమంగా వినియోగించి గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని తెలియజేశారు. 2 రోజుల క్రితము 41,98,00,000 రూపాయల నిధులు రావడం జరిగింది. ఈ నిధులన్నింటినీ బేసిక్ అన్టైడ్ గ్రాంట్, ట్రైడ్ గ్రాంట్, బేసిక్ గ్రాంట్స్, ట్రైడ్ గ్రాంట్స్ 2 రకాలుగా వినియోగించుకోవాలి. గ్రామ పంచాయతీలు ప్రధానంగా రోడ్స్, ఎల్ఈడి లైట్స్, డ్రైన్స్, తర్వాత బిల్డింగ్ మెయింటెనెన్స్, ల్యాండ్ అక్విజిషన్, తర్వాత న్యాచురల్ కలామిటీస్ సంబంధించి, ప్రకృతి వైపరీత్యాలు, సీసీ ఛార్జెస్ సంబంధించి టైడ్ గ్రాంట్లు 50% ఉపయోగించుకోవాలి. తర్వాత అన్టైడ్ గ్రాంట్స్, టైడ్ గ్రాంట్స్ సంబంధించి ప్రధానంగా శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, త్రాగునీరు, పారిశుద్ధ్యానికి సంబంధించి ప్రకాశం జిల్లాలో స్వచ్ఛ ప్రకాశంగా తీసుకురావడానికి ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు, ప్రతి ఇంటింటికి కూడా డోర్ టు డోర్ కలెక్షన్, ఈ యొక్క సేకరణ, గార్బేజ్ కలెక్షన్ జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ప్రకాశం జిల్లాలో పంచాయత్ సెక్రటరీస్, మన డిప్యూటీ ఎంపీడీఓస్, డీడీఓస్, డిపిఓ అండ్ సిఇఓ గారు అందరూ ప్రతిరోజు మార్నింగ్ ఫీల్డ్ విజిట్ చేసి తడి చెత్త, పొడి చెత్త సేకరణ ఎలా జరుగుతూ దీనికి సంబంధించి గ్రామాల్లో ఫీడ్బ్యాక్ IVRS ద్వారా ప్రజల యొక్క అభిప్రాయాన్ని తీసుకోవడం జరుగుతుంది. చెత్త సేకరణ జరుగుతుందా లేదా, రెండోది వారానికి కనీసం 2 సార్లు వస్తున్నారా లేదనే దాని మీద జరుగుతూ ఉంది. మన జిల్లాకు సంబంధించి 60% ఫీడ్బ్యాక్ వస్తున్నారని చెప్తున్నారు, మిగతా 40% రావట్లేదని చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రజల్లో చైతన్యం కల్పించి ప్రతి ఇంటికి కూడా రిక్షాల ద్వారా మన ఆటోస్, ఈ ఆటోస్ కావచ్చు, గార్బేజ్ కలెక్షన్ సంబంధించినటువంటి రిక్షాలు కావచ్చు, తర్వాత పుష్ కార్ట్స్ ద్వారా కావచ్చు, ఇవన్నీ కూడా చేసి ప్రతి ఇంటి దగ్గర తడి చెత్త, పొడి చెత్త సేకరించి సాలిడ్ వెల్త్ ప్రాసెసింగ్ సెంటర్ ద్వారా సంపద సృష్టి కేంద్రాలు ఏదైతే ప్రతి గ్రామ పంచాయతీలు కూడా నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుంది. దాని ద్వారా మన వర్మీ కంపోస్ట్ ఎరువు తయారు చేసుకుని ఆ ఎరువుని అమ్మడానికి, దానికి వచ్చిన నిధులు పంచాయతీలకు జమ చేసడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. అందరూ పంచాయతీ కార్యదర్శులు, డిప్యూటీ ఎంపీడీఓస్ దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ విషయంలో ప్రత్యేక హైకోర్టు ఉత్తర్వుల మేరకు జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఈ నెల 13వ తేదీన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం ప్రకాశం జిల్లాలో నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి న్యాయమూర్తి షేక్ ఇబ్రహీం షరీఫ్ తెలిపారు. కక్షిదారులకు సులభతరంగా కేసులు పరిష్కారం చేసుకునేందుకు, సమయం, ఖర్చు ఆదా చేసుకునేందుకు లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లాలో 5,580 కేసులను గుర్తించామని, అందుకు గాను 21 బెంచీలు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేశామని అన్నారు. క్రిమినల్, సివిల్, పాత ఇన్సూరెన్స్ కేసులు, బ్యాంకు, BSNL సంబంధించిన కేసులు కూడా పరిష్కారం చేసుకునేందుకు అవకాశం ఉందని, ఇక్కడ పరిష్కారం చేసుకుంటే మరలా కోర్టుకు వెళ్లి అప్పీల్ చేసుకునే అవకాశం ఉండదని అన్నారు. రాజీ ద్వారా కక్షిదారులు తమ కేసులు పరిష్కరించుకోవాలని తెలిపారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల 13/9/2025న జాతీయ లోక్ అదాలత్ ప్రకాశం జిల్లా మొత్తం నిర్వహించడం జరుగుతుంది. ఇందుకు గాను సుమారు 21 బెంచ్లను కాన్స్టిట్యూట్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు మన జిల్లాలో దాదాపుగా 5,500 క్రిమినల్ కాంపౌండబుల్ కేసెస్, సివిల్ కేసెస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అలానే 1,500 BSNL ప్రీ లిటిగేషన్ కేసెస్ని, 1,200 బ్యాంక్ మ్యాటర్స్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇప్పటివరకు 105 ప్రీ లోక్ అదాలత్ సిట్టింగ్లు కూడా నిర్వహించడం జరిగింది. అందువల్ల కక్షిదారులందరినీ విజ్ఞప్తి చేసేది ఏమంటే,
అన్ని క్రిమినల్ కాంపౌండబుల్ కేసెస్ మరియు సివిల్ కేసెస్ని ఈ నేషనల్ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకున్నట్లయితే ఎస్పెషల్లీ సివిల్ కేసెస్లో వాళ్ళు కట్టిన కోర్టు ఫీని రిఫండ్ ఇవ్వడం జరుగుతుంది. కావున కక్షిదారులందరూ కూడా ఈ జాతీయ లోక్ అదాలత్ని సద్వినియోగం చేసుకొని దీన్ని గ్రాండ్ సక్సెస్ చేయవలసిందిగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ప్రకాశం భవనంలోని మీకోసం సమావేశ మందిరంలో ఈ నెల 5వ తేదీ జరగనున్న గురు పూజోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈఓ కిరణ్ కుమార్ తెలిపారు. గురు పూజోత్సవ వేడుకలో కలెక్టర్ తమీం అన్సారియాతో పాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొంటారన్నారు. ప్రతి ఏటా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఉపాధ్యాయులను అవార్డులతో సత్కరించనున్నట్లు తెలిపారు. ప్రధాన ఉపాధ్యాయుల కేటగిరీ నుండి 10 మంది, స్కూల్ అసిస్టెంట్ నుండి 20 మంది, సెకండరీ గ్రేడ్ టీచర్ల నుండి 23 మంది జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికైనట్లు వివరించారు. ఉపాధ్యాయ వృత్తి నుంచి అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్రపతి హోదాకి చేరినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా రేపు అనగా 5/9/2025 మనం గౌరవ కమిషనర్ గారు, గౌరవ కలెక్టర్ గారు, అలాగే గౌరవ ప్రజాప్రతినిధులు అందరి ఆధ్వర్యంలో మనం గురు పూజోత్సవాన్ని రేపు జరుపుకోబోతున్నాము. దానికి వెన్యూ వచ్చేసరికి పీజీఆర్ఎస్ హాల్, కలెక్టరేట్ కాంపౌండ్. కాబట్టి సెలెక్ట్ అయినటువంటి అందరూ కూడా మనకి హెచ్ఎంస్ నుంచి 10 మంది సెలెక్ట్ అయ్యారు, స్కూల్ అసిస్టెంట్స్ నుంచి 20 మంది సెలెక్ట్ అయ్యారు, అలాగే ఎస్జిటిస్ నుంచి 23 మంది సెలెక్ట్ అయ్యారు. వీళ్ళందరికీ కూడా వాట్సాప్ గ్రూప్స్లో మెసేజ్ ఫార్వర్డ్ చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఫోన్ ద్వారా సంప్రదించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళందరూ కూడా సెలెక్ట్ అయినటువంటి హెచ్ఎంస్ కానీ, స్కూల్ అసిస్టెంట్స్ కానీ, ఎస్జిటిస్ అందరూ కూడా రేపు పీజీఆర్ఎస్ హాల్కి వచ్చేసి సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాము. ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైనది కాబట్టి ఉపాధ్యాయులను సన్మానించుకోవడం అనేది ఒక మంచి సాంప్రదాయంగా, ఒక మంచి సంస్కృతిగా అది విలసిల్లుతుంది. మరి అది ఫరిడి వెళ్తుంది. మరి అదే సాంప్రదాయాన్ని, అదే సంస్కృతిని కొనసాగిస్తూ మరి మనము గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా, అలాగే గౌరవ ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఈ సన్మానాన్ని దిగ్విజయంగా ముగించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మరి ఉపాధ్యాయ వృత్తి అనేది ఏ గ్రంథాలు చెప్పినప్పటికీ కూడా ఉపాధ్యాయుడు అనేవాడు దేవుడితో సమానమని చెప్పేసి చెప్తున్నాయి. అదేవిధంగా గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః అని చెప్పేసి చెప్తున్నాయి. అలాగే అజ్ఞాన తిమిరాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించేవాడే ఉపాధ్యాయుడు అని చెప్పేసి చెప్తున్నాయి. అలాగే మధ్యయుగాన కబీర్ కూడా నాకు గనక గురువు ఇద్దరు కూడా ఒకేసారి ప్రత్యక్షమైతే నేను ముందుగా గురువుకు నమస్కరిస్తాను అని చెప్పేసి అనడం జరిగింది. అదేవిధంగా శతకకర్త వేమన ఏమని చెప్పేసి అంటే మనం మాట్లాడే మాటల్లో గురువు శక్తి ఉంటుంది, మనం చేసే పనుల్లో గురువు శక్తి ఉంటుంది. గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు సంతనూతలపాడు మండలం మంగమూరు, ఎనికిపాడు, ఏలూరు వారిపాలెం గ్రామాలకు ఆర్టీసీ సర్వీసులను ఏర్పాటు చేసినట్లు ఒంగోలు డిపో మేనేజర్ ఘట్టమనేని శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వం స్త్రీశక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమల్లోకి తీసుకురావడంతో ప్రయాణికుల సంఖ్య పెరిగిందని వారు తెలియజేశారు. ప్రయాణికుల సౌకర్యాన్ని బట్టి అవసరమైన మేరకు బస్సులు నడుపుతున్నామన్నారు. బస్సుల్లో ప్రయాణించే విభిన్న ప్రతిభావంతులకు ప్రత్యేక సీట్లు ఏర్పాటు చేస్తున్నట్లు డిఎం పేర్కొన్నారు. ఆగస్టు 15వ తారీఖు నుండి రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా స్త్రీశక్తి పథకాన్ని ప్రవేశపెట్టింది. మహిళలకి పల్లె వెలుగు మరియు ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో ఉచిత ప్రయాణాన్ని అనుమతిస్తూ తీసుకున్నటువంటి పథకం. ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పటికీ ఏపీఎస్ఆర్టీసీ చాలా ప్రతిష్టాత్మకంగా, చాలా బాధ్యతగా తీసుకొని అమలు చేసే దాంట్లో భాగంగా రూరల్ కనెక్టివిటీ పెంచాలనేది లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధానంగా మండలాలను కనెక్ట్ చేస్తూ మండల చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాలని కలిపే ప్రయత్నం ఒకటి చేసే దాంట్లో భాగంగా గతంలో ఎనికిపాడు సర్వీసు నైట్ అవుట్ సర్వీసు, డే అవుట్ సర్వీసులకు తిరిగాయి. ఆ సర్వీసులు కొద్దిగా ఎర్నింగ్స్ రావట్లేదని ఆ సర్వీసుని డివైడ్ చేసి గుంటూరు అలా తిప్పే వాటిని మళ్ళీ మా రీజనల్ మేనేజరు గవర్నీరు సత్యనారాయణ గారు ఒకసారి మళ్ళీ వాటిని రీసర్వే చేయించి నేను సారు ఇద్దరమి ఎనికిపాడు రీసర్వే చేయించేసి అక్కడ ఉండేటువంటి గ్రామాలు ప్రధానంగా మంగమూరు, కాంపల్లేరుపాలెం, అట్లాగే గుమ్మనంపాడు, గంగారం రోడ్డు, అట్లా ఎనికిపాడు
ఇటువైపు నుంచి చూస్తే ఈ సంతనూతలపాడు నుంచి పీగుడిపాడు, వేలువారిపాలెం ఈ గ్రామాలన్నిటికీ మండలం హెడ్ క్వార్టర్తో కనెక్టివిటీ ఇవ్వాలనే ప్రయత్నంలో భాగంగా మొన్న 2వ తారీఖు నుంచి ఈ ఎనుగుపాడు సర్వీస్ని, బ్రేకప్ సర్వీస్ని ప్రారంభించాము. ఈ ఫ్రీ బస్సులు వచ్చిన తర్వాత కొంచెం మాకు బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య పెరిగి ఒక సామాజిక బాధ్యతగా కండక్టర్ వెనక సీట్లో ఉండేవాళ్ళు, విభిన్న సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తులుగా గౌరవించి సమాజం గుర్తించాల్సిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన సీట్లు వాళ్ళకే కేటాయించాలని ఒక సీరియస్ ప్రయత్నం చేస్తున్నాము. ఈ మధ్యకాలంలో మా బస్సుల్లో ఎక్కడైనా రీపెయింటింగ్ చేసేటప్పుడు కొద్దిగా అవి రాసినటువంటి ఎక్కడైనా పోయినా మళ్ళీ అన్ని బస్సులు సెన్సస్ తీసుకొని వాటి వెనక విభిన్న సామర్థ్యం కలిగిన వ్యక్తులకు గౌరవించడం సామాజిక ధర్మం. కండక్టర్ వెనక సీట్లో వాళ్ళు కూర్చునేదానికి కండక్టర్ కూడా చొరవ తీసుకోవాలి, ప్రయాణికులు కూడా సహకరించాలని చెప్పేసి మేము అవేర్నెస్ పెంచుతున్నాం. జిల్లాలోని పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణలో భాగంగా ప్రస్తుతం ఉన్న 2183 కేంద్రాలను 2263కు పెంపుదల చేస్తూ వచ్చిన ప్రతిపాదనలను కలెక్టర్ ద్వారా ఎన్నికల సంఘానికి పంపనున్నట్లు డిఆర్ఓ చిన్న ఓబులేస్ తెలిపారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం అన్ని పోలింగ్ కేంద్రాలను పరిశీలించడం జరిగిందన్నారు. 2 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో పోలింగ్ కేంద్రం ఉండి 300 మంది కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న గ్రామంలో ప్రభుత్వ భవనం ఉంటే అలాంటి చోట పోలింగ్ కేంద్రం ఏర్పాటు ప్రతిపాదన వచ్చినట్లు తెలిపారు. ఓటర్ల జాబితాలో అనర్హులను తొలగించడంతో పాటు అర్హులకు ఓటు హక్కు కల్పించేందుకు త్వరలోనే ఇంటింటికి సర్వే నిర్వహించనున్నామన్నారు. క్లెయిమ్స్ను ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ద్వారా విచారణ చేపడతామన్నారు. రేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ అండర్ ప్రీ రివిజన్ యాక్టివిటీస్ ఫర్ SIR 2026, disposal of farms, assigning of door numbers in municipalities and గ్రామ పంచాయత్. మాకు ఈఆర్ఓ నుంచి ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఆ పెండింగ్ రిపోర్ట్స్ పంపించే విధంగా నిన్న మీటింగ్లో అందరికీ చెప్పడం జరిగింది. రేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్లో గౌరవ ఎలక్షన్ కమిషన్ గారు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఉన్నాయి. కండక్టెడ్ 100% ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ all the existing polling stations by AEROs, public tahsildars. They have to verify the distance of each locality attached to the polling station from the polling station building, bifurcation of all the polling stations where the voters are moving more than 2 kilometer distance, to verify whether any natural barriers like water streams, rivers, hillocks, GT railway, major railway tracks without any manned level crossing etc. ఇవన్నీ చూసుకొని మనకు ఈఆర్ఓస్ నుంచి ప్రపోజల్స్ వచ్చాయి. ముఖ్యంగా న్యూ పోలింగ్ స్టేషన్ మే బీ ప్రపోజ్డ్ ఇఫ్ ఏ విలేజ్ మోర్ దాన్ 300 electors and a suitable government building is available for the polling station. The upper limit of electors in a polling station within the maximum number 1200 in both rural and urban areas. 2183 పోలింగ్ స్టేషన్లు 8 కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి. ఇప్పుడు చేంజ్ ఆఫ్ లొకేషన్ కని ఒక 26 ప్రపోజల్స్ వచ్చాయి. చేంజ్ ఆఫ్ నామినిక్లేచర్ అని ఒక 10 ప్రపోజల్స్ వచ్చాయి. మూవింగ్ ఆఫ్ ఓటర్స్ 1 PS టు అనదర్ PSకు ఒక 52 ప్రపోజల్స్ వచ్చాయి. క్రియేషన్ ఆఫ్ న్యూ పోలింగ్ స్టేషన్స్ ఒక 80 వచ్చాయి. డిలీషన్ అండ్ మెర్జ్ అయితే ఏమీ లేవు. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ ఆఫ్టర్ రేషనలైజేషన్ 226 ఉన్నాయి. ఇవి ఇంకా డిఓ గారి నుండి సిఓ నుండి ఈసీఐకి వెళ్తాయి. వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాతనే ఇవి అమల్లోకి వస్తాయి. పాఠశాల విద్య నుండి విద్యార్థులను దూరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని, అందులో భాగంగా పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా చేస్తుందని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వినోద్ ఆరోపించారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చేపట్టిన విద్యా పరిరక్షణ సైకిల్ యాత్ర ముగింపు కార్యక్రమం రంగాభవన్లో నిర్వహించారు. ఈ యాత్రలో భాగంగా ప్రకాశం జిల్లాలోని పలు హాస్టళ్లు, పాఠశాలలను సందర్శించి విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వ నూతన విధానాలను విద్యార్థుల దృష్టికి తీసుకువెళ్లామన్నారు. నూతన జాతీయ విద్యా విధానం కారణంగా పేద విద్యార్థులకు విద్య దూరం అయ్యే అవకాశం ఉందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం పాఠశాల విద్య నుండి పీజీ వరకు విద్యా విధానాన్ని సర్వనాశనం చేసిందని,
తాము అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 77 రద్దు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ ఏడాది అయినప్పటికీ కూడా ఇంతవరకు ఈ జీవో రద్దు చేయలేదన్నారు. ప్రభుత్వానికి సరైన విద్యా విధానం అవసరం లేదని, ప్రైవేటు విద్యను ప్రోత్సహించే దశలో ఉందని ఆరోపించారు. ప్రతి ఒక్కరికి విద్యా ఉపాధి అవకాశాల కోసం ఉద్యమించవలసిన అవసరం ఉందన్నారు. డిగ్రీతోనే చదువు ముగించుకున్నారు. పీజీ చదవడానికి లక్షల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టడానికి డబ్బులు లేక ఉన్నత విద్యకు దూరం అయ్యారు. కాబట్టి ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో పీజీ విద్యని దూరం చేసినటువంటి ఘనత గతంలో వైసీపీ ప్రభుత్వానికి ఉంటే ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వానికి ఉంది. కాబట్టి విద్యార్థులకి అన్యాయం చేసేటువంటి విషయంలో ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏమీ తేడా లేదనే విషయాన్ని ఈ విద్యా పరిరక్షణ యాత్ర సందర్భంగా విద్యార్థులు మా దృష్టికి తీసుకొచ్చారు. అద్దె భవనాల్లో కొనసాగుతూ ఉన్నాయి. ఎర్రగొండపాలెంలో ఒక బీసీ హాస్టల్, ఒక వైన్ రెస్టారెంట్ పక్కన నిర్వహిస్తూ ఉన్నారు. అంటే నిత్యం అక్కడ మందు తాగుతూ ఉంటారు. పక్కనే ఎస్సీ కాలేజీ గర్ల్స్ హాస్టల్ విద్యార్థులు పక్కనే ఉంటారు. పిల్లలైతేనేమి, మగపిల్లలైతేనేమి హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు అనేక చోట్ల మరుగుదొడ్ల సౌకర్యం లేక అనారోగ్యాల బారిన పడతా ఉన్నారు, ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. ఒకవైపు భావి భారత పౌరులుగా ఉన్నటువంటి విద్యార్థులకి సంక్షేమ హాస్టల్లో సౌకర్యం లేకపోతే, మరోవైపు ఇదే తెలుగుదేశం ప్రభుత్వం ప్రపంచం గర్వించదగ్గ రాజధాని నిర్మిస్తారని చెప్పి గొప్పలు చెబుతా ఉంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ రుణ బకాయిలు గుదిబండగా మారాయి. 9 ఏళ్ల కిందట తీసుకున్న రుణాలు ఇంతవరకు చెల్లించలేదు. 833 మంది లబ్ధిదారుల నుండి 24.18 కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయని ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్జున్ నాయక్ తెలిపారు. ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినా వారి నుంచి స్పందన లేదని అన్నారు. దీంతో లబ్ధిదారులకు షూరిటీ పెట్టిన ఉద్యోగుల జీతాల నుంచి రికవరీ చేయాలని రాష్ట్ర అధికారులు ఆదేశాలు జారీ చేశారని అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రుణాల కోసం ఎవరైతే షూరిటీ ఇచ్చారో వారికి నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు. బాధ్యతాయుతంగా సర్వ్ అవుతుంది కాపీ. అదే డీడీఓ మన 2017-18 అలాగే 2018-19 సంవత్సరాల్లో మన ప్రభుత్వం వారు ఎస్సీ యువతకు మంజూరు చేసినటువంటి రుణాలు చాలా దీర్ఘకాలికంగా మొండి బకాయిలుగా ఉన్నాయి. ఆ విధంగా చూసుకున్నట్లయితే మన జిల్లాలో సుమారు 608 మందికి లబ్ధిదారులు అది ట్రాన్స్పోర్ట్ కానీ, అంటే ఇథియోస్ కార్లు కానీ, ఇన్నోవా కార్లు కానీ ఇవ్వడం జరిగింది. వీటితో పాటుగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన స్కీమ్స్ కింద వివిధ రకాలైనటువంటి జీవనోపాధికి సంబంధించినటువంటి వృత్తులకి మరి లోన్లు మంజూరు చేయడం జరిగింది. మరి ఈ రాబోయే రోజుల్లో మరికొంతమందికి కూడా నోటీసులు సర్వ్ చేసి వారి జీతభత్యాల నుంచి కూడా రికవర్ చేసుకోవడానికి మరి గౌరవ కలెక్టర్ గారిని పర్మిషన్ అడగబోతున్నాను. అలాగే మరి గవర్నమెంట్ ద్వారా కూడా అనుమతి పొంది మరి ఈ బకాయిలు కూడా వసూలు చేసుకోవడానికి అన్ని విధాలుగా చర్యలు తీసుకోబోతున్నాం. కాబట్టి దయచేసి జిల్లాలో ఉన్నటువంటి ఎవరైతే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లబ్ధి పొంది ఉన్నారో వారందరూ కూడా మరి సహకరించి వీలైనంత త్వరగా మరి రుణాలన్నీ కూడా చెల్లించే విధంగా ముందుకు రావాలని చెప్పి కోరుచున్నాను. కార్పొరేషన్ మీద అధిక ఒత్తిడి ఉన్నది కాబట్టి పరిస్థితిని అర్థం చేసుకొని ట్రాన్స్పోర్ట్ సెక్టార్కి సంబంధించినటువంటి మరి ఇన్నోవా కార్లు తీసుకున్నా, ఇటియోస్ కార్లు తీసుకున్నా, అలాగే మరి ట్రాక్టర్లు కానీ, అలాగే మరి ఎండిసిఎం సంబంధించినటువంటి లబ్ధిదారులు కానీ వీరందరూ కూడా మీరు వెంటనే స్పందించి ఈ బకాయిలన్నీ కూడా అతి త్వరలో చెల్లించాల్సిందిగా కోరుచున్నాము. బకాయిలన్నీ కూడా సకాలం చెల్లించాల్సిందిగా కోరుచున్నాను. కాబట్టి దయచేసి లబ్ధిదారులు ఈ చెల్లింపు విషయంలో ఎటువంటి అలసత్వం వహించినా మరి ప్రభుత్వం తీసుకునే చర్యలకు మీరు బాధ్యులు కాగలరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరైతే కార్పొరేషన్ ద్వారా లబ్ధి పొంది ఉన్నారో ప్రతి యూనిట్కి మరి వాళ్ళందరికీ కూడా లబ్ధిదారునితో పాటు షూరిటీ హోల్డర్ను కూడా తీసుకోవడం జరిగింది. వారి వద్ద నుంచి వాళ్ళకి సంబంధించినటువంటి పత్రాలన్నీ కూడా మా కార్పొరేషన్ కార్యాలయం ఉన్నాయి. వారందరూ కూడా మరి 364 మందికి ఎవరైతే మొండిగా వ్యవహరిస్తున్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు రెడీ చేసి సంబంధిత జిల్లా అధికారుల ద్వారా వారి కార్యస్థానాలకి పంపించడం జరుగుతుంది. కాబట్టి
దయచేసి లబ్ధిదారులకు సంబంధించిన షూరిటీదారులు కూడా మీరందరూ కూడా సహకరించి లబ్ధిదారులతో మరి వారికి సంబంధించిన బకాయిలన్నీ కూడా చెల్లించే విధంగా మీరు వారిని మోటివేట్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. కొరిసిపాడు మండలం మేదరమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాపురం క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు దుర్మరణం పాలయ్యాడు. ద్విచక్ర వాహనం రోడ్డును క్రాస్ చేస్తూ ఉండగా కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. మృతుడు గుడిపాడు గ్రామానికి చెందిన వెంకటేశ్వర రెడ్డిగా గుర్తించారు. పాత గొడవలు మనసులో పెట్టుకుని దురుద్దేశంతో వినాయకుడి విగ్రహం వద్ద మరలా కవ్వించి తమపై దాడి చేసినట్లు బాధితులు మీడియాకు వెల్లడించారు. కొరిసిపాడు మండలం మేదరమెట్ల గాంధీనగర్కు చెందిన చందు, రాజేష్, చరణ్, ముసలయ్య, వంశీ, చిరంజీవి తదితరులు తమ ఇంటిపై దాడి చేసి గాయపరిచినట్లు బాధితులు రాములమ్మ, వెంకటరత్నం కుమారుడు తెలిపారు. క్షతగాత్రులు అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. మేదరమెట్ల గాంధీనగర్ ఐగలైన్లో ఉంటాం మేము. గణేష్ బొమ్మ పెట్టుకోవటం వల్ల కొందరికి గిట్టక వాళ్ళ పాత ఏదైనా మనసులో పెట్టుకొని లేని టయాన్ని చూసి మా ఇంట్లో 4 ఆడవాళ్ళు ఉంటే నువ్వు ఇద్దరు పెద్దోళ్ళు పిల్లకాయలు ఉంటే అందరి మీద కలిసి ముక్కముడిగా దాడి చేసి కేవలం కావాలని నేను పనికి పోయి వచ్చే సమయానికి ముఖముడిగా దాడి చేసి కొట్టి చిరంజీవి, ఏలూరి చందు, ఏలూరి చరణం, ఏలూరి రాజేషు, కొట్టును అసలయ్య, దాసరి వంశీ ఇంకా కొందరు ఆడవాళ్ళతో ముందు ఆడవాళ్ళని పంపించి తర్వాత వీళ్ళందరూ కలిసి మా నాన్నని భార్య నా భార్య రాములమ్మని తల్లి వెంకటరత్నమ్మని కావాలని మనసులో పెట్టుకొని ఆ మూకముడికి దాడి చేసి కాన్ రాకుండా కొట్టి బుద్ధులతోటి చిత్రంగా కొట్టి బొమ్మ పెట్టుకుంటాం ఇష్టం లేక కొట్టి చిరంజీవి అనే అబ్బాయి, వేలూరి రాజేష్ అనే అబ్బాయికి ఏలూరి చరణు, చందు, ఏలూరి చందు, కొట్టు నరసింహ, కొట్టు ముసలయ్య, కొట్టు నాగరాజు, ధనలక్ష్మికి కొంతమంది ఇంకా చాలామంది కలిసి మా ఇంటికి వచ్చి మమ్మల్ని కొట్టి గందరగోళంగా చేసి వెళ్ళారు. ఇవన్నీ తప్పులు నా పరిస్థితి. ఎవరెవరు? కొట్టు చిరంజీవి, నరసింహ, రాజేష్, కొట్టు చందు, శరణు, ధనలక్ష్మి, నాగమణి, నరసింహ వీళ్ళే సార్. ఇటు మొత్తం కొట్టారు. నేను కొట్టారు. ఎవరైనా కొట్టారు? వెంకటరత్నం సరే తల్లిని మమ్మల్ని ఎందుకు పెట్టాలని. అద్దంకి రూరల్ పరిధిలో ఎవరైనా డీలర్లు నకిలీ ఎరువులు, పురుగు మందులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ మల్లికార్జునరావు హెచ్చరించారు. రైతులకు తప్పనిసరిగా ఎరువులు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఎరువులను నిల్వ ఉంచి బ్లాకులో అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఎరువుల దుకాణాలపై నిరంతరం తమ పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఈ వర్షాల వల్ల వ్యవసాయ సీజన్ స్టార్ట్ అయింది. రైతులందరూ కూడా మరి పొలాలు దున్నుకొని పొదుపు చేసుకొని పైరు వేసుకోవడానికి అందరూ కూడా సమాయత్తం అవుతున్నారు. ఈ దశలో రైతులకి మరి ఎరువులు, పురుగు మందులు అత్యవసరం కాబట్టి మేము మా ఎస్పీ గారి ఆదేశాలతో ప్రత్యేక దృష్టి పెట్టి ఎవరైనా రైతులకి పురుగు మందులు కానీ అట్లాగే ఫెర్టిలైజర్స్ కానీ అందుబాటులో లేకుండా అట్లాగే అధిక ధరలకు అమ్మి లేదంటే ఎక్కడన్నా దాచిపెట్టి లేదంటే కల్తీ ఎరువులు కానీ కల్తీ విత్తనాలు కానీ కల్తీ ఈ నీళ్ళ ముందు కానీ తీసుకొచ్చి విక్రయించినట్టయితే చట్ట ప్రకారం వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే మరి రైతులకి అందకుండా ఎక్కడైనా గోడౌన్లో కానీ ఎక్కడైనా ప్రైవేట్ హౌస్లో కానీ ఈ ఫర్టిలైజర్స్ కానీ దాచిపెట్టి ఉంచి రైతులకు అందకుండా చేస్తే అట్లాంటి వాటిపై నిఘా ఉంచి వాటి మీద దాడులు చేసి ఆ ఎరువులన్నీ కూడా లేదంటే ఆ దాచిపెట్టిన పురుగు మందులు కానీ స్వాధీనం చేసుకుంటాము.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పీడీసీసీ బ్యాంక్ 50 వసంతాల వేడుకల సందర్భంగా 4 కోట్ల టర్నోవరే లక్ష్యంగా పనిచేద్దాం. పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామెపల్లి సీతారామయ్య పిలుపు. రియల్ ఎస్టేట్ లేఅవుట్ రెగ్యులేషన్ పథకంపై అవగాహన కార్యక్రమం. ప్రభుత్వ నియమ నిబంధనలను స్పష్టీకరించిన ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ. ప్లాస్టిక్ నియంత్రణకై ఒంగోలు కార్పొరేషన్ అధికారుల తనిఖీలు. అక్టోబర్ 2 నాటికి ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్న కమిషనర్ కోడూరి వెంకటేశ్వరరావు. డి న్యూస్లో నేటి మాట. గొప్ప వాళ్లకు గర్వం ఉండదు, తమని చూసి తమ వాళ్ళు గర్వపడేలా చేస్తారు. ఇవి బులెటిన్లో విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.